మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. స్ట్రెస్ అండ్ వెయిట్ ఎక్కువగా ఉండడం ఇవి లేడీస్ లో ఎక్కువగా చూస్తున్నాం. దీని వల్ల ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుందా? అయితే దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వడానికి రైట్ నో మనతో పాటు ఉన్నారు 49 ఫెర్టిలిటీ సెంటర్ నుంచి ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ మోనికా రెడ్డి గారు. వారితో మాట్లాడడం. మేడం నమస్తే. మేడం హలో అండి. స్ట్రెస్ లేని లేడీ లేరేమో అనుకుంటాం మేడం. అలాగే వెయిట్ కూడా కొందరు ఎక్కువగా ఒబేస్ ఉన్నవారు కూడా లేడీస్ ఉన్నారు. వీరందరికీ ప్రెగ్నెన్సీ రాదు అంటారా? స్ట్రెస్ లేని లైఫ్ అయితే జీవించలేమో అనిపిస్తుంది. మరి ఏంటి మీ సర్చ్ లో ఏం తేలింది? ఏంటి సిచ్యుయేషన్ ఎలా ఉంది అంటారు? సో స్ట్రెస్ అంటే మీరు అన్నట్టు ఎవ్రీబడి హ్యాస్ స్ట్రెస్ అండి. ఇంకా లేదు అంటే ఐ థింక్ హిమాలయాస్ లో మేబీ ఉంటే ఋషులు ఉండొచ్చు. ఐ డోంట్ నో ఇఫ్ దే అటైన్ దట్ స్పిరిచువాలిటీ. బట్ సో మేము స్ట్రెస్ అన్నప్పుడు వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ డైలీ స్ట్రెస్. సరే ఏదో మిస్ అయింది, పోగొట్టుకున్నారు, లేట్ అవుతా ఉంది, ట్రాఫిక్ స్ట్రెస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్రానిక్ స్ట్రెస్. లైక్ క్రానిక్ స్ట్రెస్ ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. సంబడి ఎవరైనా బాగా బిలవ్డ్ ఫ్యామిలీ మెంబర్ ని లూజ్ చేశారు, లేదా సెకండ్ కెరియర్ లో బాగా పెద్ద దెబ్బ ఏదైనా పడింది. సో దాని వల్ల ఏమవుతుందంటే డే ఇన్ డే అవుట్ అండ్ లాంగ్ టర్మ్ లో వాళ్ళు స్ట్రెస్ తీసుకుంటుంటారు. లేదా ఏదన్నా సమ్ డిజీజ్ ఎనీథింగ్ వేరే ఏదైనా ఉంటది వాళ్ళకి, ఆటో ఇమ్యూన్ కన్సర్న్స్, కొంతమందికి SLE అని ఉంటాం, రిమటోయిడ్ ఆర్థరైటిస్ అంటాం. వాళ్ళకి పాపం దే విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్, రెమిషన్ ఎపిసోడ్స్. కొన్ని మంత్స్ బాగానే ఉంటారు, కొన్ని మంత్స్ అగైన్ దిస్ ప్రాబ్లమ్స్, అలర్జీస్, ఇట్లా చాలా ఉంటాయి. వీటిలో ఏమవుతుందంటే దాని వల్ల ఫర్టిలిటీ మీద కూడా కొంచెం ప్రభావం పడుతుంది. ఏమవుతుందంటే వీళ్ళకి ఆ క్రానిక్ హై లెవెల్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు బాడీలో కార్టిజాల్ అన్న ఒక హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. కిడ్నీస్ మీద అడ్రినల్ గ్లాండ్ అని ఉంటుంది, దాని నుంచి వస్తుంది. సో ఈ కార్టిజాల్ అన్న హార్మోన్ ఏం చేస్తుంది, ఇట్ కెన్ హ్యాంపర్ ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ. మెన్ అండ్ విమెన్ ఇద్దరిలో కూడా దిస్ హార్మోన్ కమ్స్. ఇంకొకటి మెన్ లో ఏం చేస్తుంది అండ్ ఈవెన్ విమెన్, కార్టిజాల్ అన్నది ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కువ చేస్తుంది. మన బయటకు కనపడుతూ లోపల విజరల్ ఫ్యాట్, లివర్ దగ్గర, లోపల మెన్ అయితే స్టమక్ దగ్గర ఫ్యాట్, ఇవన్నీ అవ్వడం వల్ల మెన్ లో టెస్టోస్ట్రాన్ అన్న మేల్ హార్మోన్ తగ్గిపోతా వస్తుంది. అందుకని కౌంట్స్, మొటిలిటీ తగ్గుతా ఉంటాయి. అండ్ లేడీలో కూడా ఎస్, బికాస్ ఆఫ్ ది ఈక్వాలిటీ డిక్లైన్, ప్రెగ్నెన్సీ రావడంలో కష్టం చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో లేడీస్ కి, విమెన్స్ కి స్ట్రెస్, బరువు వల్ల ఇద్దరికి ప్రాబ్లం అవుతూ ఉంది. ఎలా మేడం, మరి ఎలా ఓవర్కమ్ చేయాలి అంటారు? దీనికి సంబంధించి మీ దగ్గర మీరు ఎలా ట్రీట్ చేస్తుంటారు? ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటారు? ఎలా వాటిని అదుపులో పెట్టగలుగుతారు? లేడీస్ లో క్వాలిటీ అనే కాదండి, మెనీ అదర్ ఆస్పెక్ట్స్ ఆల్సో, లైక్ రెగ్యులారిటీ. స్ట్రెస్ఫుల్ పీరియడ్స్ లో సమ్ టైమ్స్ పీరియడ్స్ మిస్ అవుతూ ఉంటాయి, టైం కి రావు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రమ్ బ్రెయిన్ నుంచి కరెక్ట్ గా హార్మోన్ FSH అన్నది రావాలి, ఓవరీస్ మీద యాక్ట్ అవ్వాలి, ఆ ఎగ్ గ్రోత్ రిలీజ్ కరెక్ట్ గా జరగాలి, అప్పుడు టైమ్లీ పీరియడ్స్ జరుగుతాయి. ఇవన్నీ యాక్సెస్ ఎఫెక్ట్ అవుతా ఉంటుంది స్ట్రెస్ లో. సో పీరియడ్స్ కరెక్ట్ గా రావు, వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి అంటే ప్రెగ్నెన్సీ కుదరదు, ఎగ్ గ్రోత్ రిలీజ్ అవ్వకపోవచ్చు ఆ స్ట్రెస్ వల్ల మంత్ లో. నౌ హౌ టు మేనేజ్? ఇప్పుడు సమ్ ప్లేసెస్ మీరు ఆ రీజన్ వెళ్ళిపోవచ్చు, అప్పుడు ఆ స్ట్రెస్ నుంచి బయటకు వస్తారు. సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు మేనేజ్ ఇట్ సమ్ హౌ. సో మేనేజ్మెంట్ అంటే మనకున్న ఆప్షన్ ఏజ్ ఓల్డ్, రిపీట్ చెప్తుంటారు కానీ యాక్చువల్లీ ఇట్ వర్క్స్. దట్ ఈస్ యూ స్టార్ట్ విత్ యువర్ డైలీ ఎక్సర్సైజెస్, మెడిటేషన్, యోగా, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటాం, CBT, ఆల్ ఆఫ్ దెమ్ కమ్ అండర్ దట్. సో ఇలాంటివన్నీ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి టు మేనేజ్ స్ట్రెస్. సో ఇవి అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది కాకుండా స్ట్రెస్ వల్ల చాలా మంది దాంట్లో పడిపోయి అదర్ అలవాట్లు స్టార్ట్ చేసుకోవచ్చు, స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి. అవి ఎట్లో ఒకట వాళ్ళు నిదానంగా ఆపేసుకోవాలి. సో బిఫోర్ ఇట్ టర్న్స్ ఇన్ టు అన్ అడిక్షన్. ఎందుకంటే అడిక్షన్ అయిపోతే ఏమవుతుందంటే అది సడన్ గా స్టాప్ చేయలేం, నిదానంగా వీన్ చేయాలి, రీహాబిలిటేషన్ సెంటర్స్ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ యాడెడ్ ఆన్ నెగటివ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి ఫర్టిలిటీకి. సో అందుకని స్ట్రెస్ అనేది ఊరికే మైండ్ లో ఉంది కదా, మనకి ప్రెగ్నెన్సీకి ఎట్లా ప్రాబ్లం చేస్తుంది అని అనుకోవచ్చు, బట్ క్లినికలీ అన్ని సైంటిఫికలీ ప్రూవ్డ్. బరువు మేడం, బరువు ఆడవారిలో కానీ మగవారిలో కానీ బరువు చూస్తాం. బరువుకి ప్రెగ్నెన్సీకి సంబంధం ఏంటంటారు? చాలా ఇంపార్టెంట్ అండి. బరువు అయితే హార్ట్ మీద పడుతుంది, వాటి మీద, ఎవ్రీవేర్. మీరు ఏదన్నా హాస్పిటల్ పోండి, మీకు ఇచ్చే ఫైల్ మీద వెళ్ళిన వెంటనే రిసెప్షన్ దగ్గరనే పక్కనే పెట్టుకొని ఉంటారు, హైట్, వెయిట్ పెట్టుకుంటారు అక్కడనే. అండ్ దట్ చాలా సెంటర్స్ లో దట్ జాబ్ ఈజ్ అలొకేటెడ్ టు ద ఫ్రంట్ డెస్క్ పీపుల్. రాసేసి పంపిస్తారు, తర్వాతనే షీ ఎంటర్స్ ది యాక్చువల్ మెయిన్ లాబీ. సో దట్ ఇంపార్టెంట్ ఇట్ ఇస్. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఐ విల్ టాక్ అబౌట్ ఫర్టిలిటీ, పక్కన పెట్టేస్తే వేరే హాస్పిటల్స్. ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్స్ లో మనకి ఎందుకు ఇంపార్టెంట్, హైట్, వెయిట్ రెండు తీసుకొని మేము BMI అన్నది ఒకటి క్యాల్కులేట్ చేసుకుంటాం. BMI నార్మల్ రేంజెస్ అని నెట్ లో కొడితే వచ్చేస్తుంది. ఎక్కువగా అమెరికాది వస్తుంది ఫస్ట్ నార్మల్ రేంజ్. మనం దాన్ని
కంపేర్ చేసుకోకూడదు. Okay. ఎందుకంటే వాళ్ళ దే ఆర్ టాలర్ ఫ్రేమ్, అమెరికన్స్, యూరోపియన్స్. ఇండియన్స్ అలా కాదు. సో షార్టర్ ఉంటాం కాబట్టి ఇండియన్స్ మనకు సపరేట్ గా అగైన్ దేర్ ఇస్ వన్ క్రైటీరియా ఇండియన్స్ కోసం. సో ఇండియన్స్ ప్రకారంగా అయితే 18 to 23 మధ్యలో ఉంటే నార్మల్ రేంజ్. 18 to 23. Yes. Males or female? ఎవ్రీబడి. Okay. నౌ అండర్ 18 అంటే మాల్ నరిష్డ్, సరిగా నరిష్మెంట్ లేదు, అండర్ వెయిట్ ఉన్నారని అర్థం. Okay. 23 to 28 ఓవర్ వెయిట్, కొంచెం జాగ్రత్త పడాలి, తగ్గాలి. 28 ప్లస్ ఒబేసిటీ వస్తుంది. 28 plus. ఒబేసిటీ, ఒబేసిటీలో కూడా ఇంకా పోయే కొద్ది 30 ప్లస్, 35 ప్లస్, 40 ప్లస్ కూడా ఉంటారు. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 సివియర్ ఒబేస్ రేంజెస్. ఇక్కడ నార్మల్ రేంజ్ బిఎంఐ కొంచెం మోడరేట్ ఓవర్ వెయిట్ వరకు కూడా మేనేజబుల్. బట్ వన్స్ యూ ఎంటర్ ఆ ఒబీస్ కేటగిరీలో వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ నోటీస్ చేస్తుంటారు. పీసీఓడి అన్నా ఉంటది, థైరాయిడ్ డిస్టర్బెన్సెస్ అన్నా ఉంటాయి, పీరియడ్స్ కరెక్ట్ గా రాకపోవచ్చు, ప్రెగ్నెన్సీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిస్క్యారేజెస్ ఇష్యూస్ ఉంటాయి, ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఉంటాయి. యాజ్ అ గైనకాలజిస్ట్ వెన్ వి సీ ఒక ఒబీస్ లేడీ ఉన్నారు ప్రెగ్నెన్సీ అన్న వెంటనే ఎక్కువ కేర్ తీసుకుంటాం. బికాస్ యాంటిసిపేట్ చేస్తాం ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయేమో, డయాబెటిస్, హైపర్ టెన్షన్, డెలివరీ టైంలో కూడా చాలా కష్టం అంటే అవ్వచ్చు. ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది పీరియడ్స్ మీద, ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది అంటారు? బరువు, స్థూలకాయానికి ప్రెగ్నెన్సీ ఎక్కడ పడుతుంది? దీని వల్లనే అండి నేను అనేది, వెయిట్ ఎక్కువ అయ్యే కొద్దీ నేను అన్నాను థైరాయిడ్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అని చెప్పేసి. అన్ని దే ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్. అండ్ మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఒకటి ఉంటుంది డయాబెటిస్ లాగా, ఒబేసిటీలో కూడా. సో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా మీకు సైకిల్ రెగ్యులారిటీ, ఎగ్ క్వాలిటీ అన్నిటి మీద దెబ్బ వేస్తుంది. అంటే డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా ఇవన్నీ లింక్స్. Yes, it will definitely. బరువు ఖచ్చితంగా తగ్గాలి. ఓకే, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే.